హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు రాన్ లాక్స్. ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసి మన వికారాబాద్ లో ఉన్న రైల్వే స్టేషన్ కాడికి ఇంకో వినాయకుల షెడ్ కాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ లోపల అయితే వినాయకులు కొత్తగా అయితే మంచి కలర్ తో డిజైన్ చేసి అయితే పెట్టేసారు వినాయకులని. ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్ళి మొత్తం మీకు వినాయకులను చూపిస్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదే విధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అడ్రస్ వచ్చేసి మన రైల్వే స్టేషన్ కి వెళ్తుంటే నాగ్ సెలెక్షన్స్ ఆపోజిట్ లో అయితే ఈ షెడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు అయితే వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీరు వినాయకుని బుక్ చేసుకోవచ్చు, లేకపోతే తీసుకొని వెళ్ళొచ్చు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూడండి, ఒక్కొక్క కలర్కి అయితే యూనిక్ కలర్స్ అయితే కొట్టారు. చూడనిగా మాత్రం కలరింగ్ అండ్ హైట్ లో అయితే వినాయకులు ఒక్కొక్కటి అయితే మస్తు అనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఆంటీ వచ్చేసి మనకైతే ఇక్కడ గోల్డ్ కలర్ ఫినిషింగ్ టచ్ అయితే వేస్తుంది ఆంటీ. చూడండి, కలర్ విధంగా యూనిక్ ఉంది. ఈ వినాయకుడు వచ్చేసి ఒక 12 ఫీట్ అయితే హైట్ ఉంటుంది, 12-13 ఫీట్. వెడల్పు విధంగా మస్తు అంటే మస్తు ఉంది. చూసుకోవచ్చు మనకు ఏ రకంగా అయితే మన షెడ్లో కూర్చోబెడితే మాత్రం డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇక్కడ మనకు వినాయకునికి వచ్చేసిన అస్త్రాలను విధంగా మనం చూడొచ్చు. ఒక దిక్కు పార్వతీదేవి, ఇంకో దిక్కు వచ్చేసి మన శంకరుడు అయితే ఇచ్చారు అస్త్రాలకు. చూడండి ఆంటీ ఏ విధంగా అయితే డిజైనింగ్ పెయింట్ చేస్తుంది, గోల్డెన్ ఫినిష్ ఇస్తుంది. వినాయకుడి విధంగా యూనిక్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. చలో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వినాయకుని చూస్తున్నాం. ఎంత యూనిక్ కలర్స్ అయితే ఇచ్చారు. ఈ వినాయకుడు వచ్చేసి ఒక 12 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. మంచిగా డిజైనింగ్ తోనైతే ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ వినాయకుని చేతిలో అస్త్రాలు వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ అయితే శివుడు ఇచ్చారు, పార్వతీదేవిని ఇచ్చారు. ఈ వినాయకుడు అయితే ఒకసారి నేను చూడండి, వినాయకుడిని ఆశీర్వాదం చేయ వరకు అయితే నేను అవుతున్నా. పెద్ద ఉంది అని చెప్పేసి మీరు అనుకోవద్దు, రేట్లు పెద్ద ఉంటాయి అని చెప్పేసి. వినాయకుడు ఎంత ఉన్నా సరే మన వికారాబాద్ లో ఉంది ఈ షెడ్ అయితే. మీరు ఒకసారి వచ్చి బార్గెనింగ్ చేస్తే, రేట్ అడిగితే మీకు ఏమైనా తక్కువ చేస్తారు. తక్కువ చేసి ఇచ్చిన తర్వాత మీరు తీసుకొని వెళ్ళొచ్చు. వినాయకుడు అయితే యూనిక్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అయితే నేను ఇంకా ఈ వినాయకులను చూపిస్తాను. చూడండి, సేమ్ ఆ హైట్ వినాయకుడే. ఇది విధంగా ఇంకొక డిఫరెంట్ యూనిక్ కలర్ అయితే కొట్టిర్రు. చూసుకోవచ్చు, సిల్వర్ అండ్ యాష్ కలర్ డిఫరెంట్ అయితే డిజైనింగ్ తోనైతే వినాయకునికి ఇచ్చారు. మన పంచ కలర్ వచ్చేసి బ్రింజల్ కలర్ ఇచ్చారు. చూడండి, వినాయకుని తొండ మీదంగా మరి మస్తు పెద్ద ఉంది. చూడండి, లడ్డు చేయి వచ్చేసి ఒక 10 కిలోలు 15-20 కిలోల లడ్డు అయితే పెట్టవచ్చు. వినాయకుని లడ్డు చేయికి అయితే ఏం డ్యామేజ్ ఉండదు. 20 కిలోల లడ్డు విధంగా పెట్టవచ్చు. ఇంకా చూడండి, ఇక్కడ లైట్ గ్రీన్ అండ్ యాష్ కలర్ వినాయకుల కలరింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ పంచ వచ్చేసి గోల్డెన్ కలర్ ఇచ్చారు. యూనిక్ కలర్ విధంగా ఉంది ఇక్కడ వినాయకునికి. చూడండి, చూసుకోవచ్చు. వినాయకుడు అయితే మస్తు అంటే మస్తు అనిపించింది. ఇంకోటి బొట్టు విధంగా మనకు నెమలి పింఛంతో 2 కొబ్బరికాయ టెంకాయల టైపు మంచిగా ఒక డిజైనింగ్ తోనైతే వినాయకుని బొట్టు అయితే ఇచ్చారు. చూడండి, కళ్ళు మొత్తం మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. చూడండి వినాయకునికి చెవుల విధంగా. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ వినాయకునికి వచ్చే చెవుల విధంగా పెద్దగా అంటే చెవులు పెద్దగా ఉన్నాయి వినాయకుడు. ఇక్కడ అయితే ఇంకొక వినాయకునికి అయితే మొత్తం ప్యాకింగ్ చేసి పెట్టేసారు ఆల్రెడీ. ఇది నాకు తెలిసి బుక్ అయిపోయింది. తీసుకోనికి అయితే వినాయకుడు రెడీగా ఉంది. ఎందుకంటే ఇంకెవరైనా వచ్చి వినాయకుడిని మాకు కావాలంటే వాళ్ళకి ఇయ్యనటువంటి విధంగా అయితే వినాయకుని కవర్తోనైతే కవర్ చేసి పెట్టేసారు. చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉంది వినాయకుడు అయితే మస్తు ఉంది. ఇట్లానే మీరు విధంగా వచ్చి బుక్ చేసుకుంటే మాత్రం మీకు వినాయకులు అయితే దొరుకుతాయి. చూడండి, చలో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక వినాయకుని చూసుకోవచ్చు. ఈ వినాయకుడు వచ్చేసి ఒక 10 ఫీట్ హైట్ అవుతుంది. మనకు మంచిగా సిట్టింగ్ పొజిషన్ లో అయితే మన బొజ్జ వినాయకుడు ఉంది. చూసుకోవచ్చు, ఒక 10 ఫీట్ ఉంది. మన కిరీటంలో వచ్చేసి లక్ష్మీదేవి అయితే ఉంది. మన యాష్ కలర్ ఇచ్చారు. మంచిగా యూనిక్ కలర్ ఉంది. చూడండి, చెవులు విధంగా మస్తు పెద్ద ఉన్నాయి వినాయకులు. చూడండి, మస్తు యూనిక్ కలర్స్ ఉన్నాయి. చూడొచ్చు. ఇంకా బ్రదర్స్ అయితే వచ్చి వినాయకులను విజిట్ చేస్తారు. మీరు విధంగా తొందరగా వచ్చి వినాయకులను చూసుకోవచ్చు. చూడండి, మన తమ్ముడు, మన సబ్స్క్రైబర్ అయితే గుర్తుపట్టిండు. హలో తమ్ముడు. హలో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విధంగా యూనిక్ వినాయకులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక వినాయకుడు వచ్చేసి మంచిగా జంబో సైజ్ వినాయకుడు. ఒక 10 ఫీట్ హైట్ అయితే ఉంటది. మంచిగా హ్యాష్ కలర్ ఇచ్చారు, బ్లూ కలర్ పంచ అయితే ఇచ్చారు. మంచిగా ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇంకా చిన్న వినాయకులు విధంగా ఉన్నాయి. చలో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మనకు మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారు. మా తమ్ముడు తమ్ముడు ఎట్లా వినాయకుడిని చూడడానికి వచ్చారా, బుక్ చేసుకోనికి వచ్చారా? బుక్ చేసుకోనికి వచ్చారా? ఎట్లా బుక్ చేసుకోరా మరి? చూస్తారా వినాయకుడు? ఎట్లున్నాయి తమ్ముడు వినాయకులు? ఇక్కడ మంచిగా ఉన్నాయా? మన ప్రైజ్ మన రేట్ విధంగా అడగాలి. ఇంకా చూస్తురా వినాయకులు? చూడండి, మన వినాయకులు లాస్ట్కి తమ్ముళ్ళు ఎట్లా ఎటువంటి వినాయకుడు బుక్ చేస్తారో నేను వినాయకుని చూపిస్తా. ఈ తమ్ముళ్ళు ఏ వినాయకుడిని బుక్ చేసారో చూడండి లాస్ట్ వరకు అయితే. ఓకే తమ్ముడు, చూడండి వినాయకులు. చలో ఫ్రెండ్స్, ఇంకా మనం చూద్దాం వినాయకులను. ఇక్కడ వచ్చేసి మనకు ఒక 6 ఫీట్ వినాయకుడు అయితే హైట్ ఉంది. మంచిగా మన మహారాజా టైప్ అయితే కూర్చొని ఉంది.
రైట్ సైడ్ అయితే మనకు ఆశీర్వాద చెయ్యి ఉంది, ఇంకో చెయ్యి వచ్చేసి మన గద పట్టుకొని ఉంది. మనకు రైట్ సైడ్ లో వచ్చేసి అయోధ్య రాముడు ఉంది, అండ్ బ్యాక్గ్రౌండ్ లో అయితే అయోధ్య మందిరం అయితే చూసుకోవచ్చు. మనకు యూనిక్ అంటే యూనిక్ వినాయకుడు ఉంది. చూడండి కలరింగ్ ఇటంగా మస్తు అనిపించింది. అయోధ్య బాలరాముడు ఇటంగా ఇచ్చారు ఇక్కడ. రండి ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ విధంగా చూడొచ్చు మన బాల్ గణేష్ మంచిగా అంటే మంచిగా ఉంది. ఒక 6 feet హైట్ ఉంటుంది. మంచిగా సిట్టింగ్ పొజిషన్ లో అయితే కూర్చొని ఉంది. యాష్ కలర్ లో అయితే ఇచ్చారు. మస్తు అంటే మస్తు ఉన్నాయి. ఈ లైన్ లో మొత్తం వినాయకులు వచ్చేసి అవే వినాయకులు ఉన్నాయి. అక్కడ కొన లాస్ట్ వరకు అయితే చూడవచ్చు. ఇంకా నేను అక్కడ వరకు చూపిస్తాను, మీరు అయితే చూడండి. చూడండి మనకు ఈ వినాయకుడు ఒక 7 feet హైట్ అయితే ఉంటుంది. మనకు బొట్టు వచ్చేసి మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామి బొట్టు అయితే ఇచ్చారు ఇక్కడ వినాయకునికి. ఇక్కడ పంచ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఒక్కొక్క వినాయకునికి ఒక్కొక్క కలర్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి మన యూనిక్ అంటే యూనిక్ వినాయకులు ఉన్నాయి. అండ్ ఇంకా ప్రైజెస్ విధంగా మంచిగా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు అయితే. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లైన్ లో సేమ్ వినాయకులు ఉన్నాయి. అక్కడ వరకు ఈ లైన్ లో మన బాల్ గణేష్ లో ఉన్నాయి. ఇక్కడ యూనిక్ అంటే యూనిక్ కలర్ ఇచ్చారు. ఇంకోటి వైట్ కలర్ ఉంది. మస్త్ అంటే మస్తు అనిపిస్తుంది యూనిక్. చూసుకోవచ్చు. ఎవరైనా ఒక చిన్న వినాయకుని పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ వినాయకుడు అయితే మీ షెడ్ లో పర్ఫెక్ట్ సెట్ అయితే. చూడండి మస్తు అంటే మస్తు ఉంది. లైట్ వైట్ ఫోకస్ పెట్టారు అనుకో చెంకాయిస్తుంది మీ షెడ్ లో అయితే ఈ వినాయకుడు. చూడండి ఈ వినాయకుడిని చూసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ అయితే పెద్ద మన చక్రం టైప్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. మన సోఫా పైన అయితే చేయి పెట్టుకొని మన వినాయకుడు మంచిగా కమలం పొం పైన అయితే కూర్చొని మంచిగా సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. మంచిగా మనకి ఇక్కడ కిరీటంలో వచ్చేసి మన కృష్ణుడు అయితే ఇచ్చారు. మంచిగా కలర్ కిరీటంగా మంచిగా ఉన్నాయి. చూడండి ఇంకా వెళ్దాం, వెళ్ళి చూపిస్తాను నేను అయితే లోపల వరకు. సేమ్ వినాయకులు ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా. అన్న వాళ్ళు అయితే మొత్తం వినాయకులను యూనిక్ ఇస్తున్నారు ఇలా. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే, సారీ నేను మీకు చెప్పడం మర్చిపోయినా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ వినాయకులను యూనిక్ వస్తున్నారు. చూడండి మీరు విధంగా వచ్చి వినాయకులను చూసి బుక్ చేసుకోవడం మనం మస్తు ఉంటుంది. చలో ఇక్కడ ఇంకొక వినాయకుడిని చూసుకుందాం. మనకు వినాయకుడు వచ్చేసి మహారాజా టైప్ అయితే కూర్చొని ఉంది. మనకు రైట్ సైడ్ వచ్చేసి హనుమాన్జీ ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి రామ్జీ ఉంది. మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే అయోధ్య మందిరం అయితే ఇచ్చారు. చూడండి మంచిగా అయితే మంచిగా ఉంది వినాయకుడు. విధంగా ఒక 7-8 feet అయితే వినాయకుడు ఉంటుంది, చూసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, ఇంకొక వినాయకుడిని ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. మనకు తిరుపతి మోడల్ అయితే వినాయకుడు కనిపిస్తుంది. మనకు దర్శనం ఇస్తున్నాడు. మంచిగా కిరీటంకి వచ్చేసి మనకు కృష్ణుని టైప్ అయితే వినాయకుడు ఇచ్చారు. చలో ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ ఇంకొక వినాయకుడు వచ్చేసి ఒక 8-9 feet అయితే హైట్ ఉంటాయి. మంచిగా సింహాసనం పైన కూర్చొని ఉంది. మనకు బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు వెంకటేశ్వర స్వామిని ఇచ్చారు. పగిడి కట్టుకొని ఉంది వినాయకుడు. విధంగా మంచిగా సింహాసనం పైన అయితే కూర్చొని ఉంది, చూసుకోవచ్చు. సేమ్ వినాయకుడు ఉన్నాయి ఇక్కడ. కలర్స్ అయితే ఈసారి అయితే యూనిక్ అంటే యూనిక్ కలర్లు అయితే ఇచ్చారు. చూడండి ఇంకా లోపలికి వెళ్దాం. ఇందాక నేను అక్కడ చెప్పిన కదా మనకు రైట్ సైడ్ లో హనుమాన్జీ, లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మన రామ్జీ. సేమ్ వినాయకుడు అక్కడ ఒకటే పీస్ పెట్టింది. ఇక్కడ ఇంకా వినాయకులు మీకు ఒక్కొక్కటే ఉన్నాయి అనుకోకండి, వినాయకులు అయితే మస్తు ఉన్నాయి. వచ్చి చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసి మన మంచిగా సోఫా పైన అయితే కూర్చొని ఉంది. ఒక 6 feet అయితే వినాయకుడు ఉంటుంది హైట్. మనకు పగిడి కట్టుకొని అయితే కూర్చొని ఉంది వినాయకుడు. మస్తు అంటే మస్తు ఉంది. ఆల్రెడీ వినాయకుడు వచ్చేసి బుక్ అయిపోయింది. చూడండి మీరు ఎంత జల్దీ వస్తే మీకు అంత మంచిగా వినాయకులు దొరుకుతాయి. మీరు ఎంత లేట్ వస్తే మాత్రం అంత వినాయకులు మాత్రం దొరుకుతాయి. చూడండి మీరు ఎంత జల్దీ వస్తే అంత మంచిగా ఉంటుంది మీకు. చలో ఇంకొక వాళ్ళదే లోపలికి పోతే కొద్దిగా షెడ్ అయితే వస్తూనే ఉన్నాయి. వినాయకులు విధంగా వస్తూనే ఉన్నాయి, చూసుకోవచ్చు. మనకు వినాయకులు మాత్రం ఇక్కడ లేవు అని మాత్రం మీరు వినాయకులు అనుకోవద్దు. వినాయకులు ఉన్నాయి, రేట్లు విధంగా మంచిగా తక్కువనే ఉన్నాయి. మీరు రండి ఒకసారి వచ్చి చూస్తే మాత్రం వినాయకులు ఎట్లా ఉన్నాయి అనేది మీకు అర్థమైపోతుంది. చలో ఇక్కడ ఇంకొక వినాయకుడిని చూస్తున్నాం. మనకైతే 3 కలర్తోనైతే వినాయకుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. ఒక దిక్కు వచ్చేసి కృష్ణుని టైపు మనకు దర్శనం ఇస్తే, ఇంకో సైడ్ వచ్చేసి మనకైతే పగిడి కట్టుకొని అయితే దర్శనం ఇస్తున్నాడు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నందీశ్వరుడు ఉన్నాడు రైట్ సైడ్ లో అయితే చూడొచ్చు. వినాయకుడు ఒక 8 feet అయితే హైట్ ఉంటుంది. మంచిగా ఉంది వినాయకుడు ఇక్కడ. చూడండి ఇంకా లోపలికి వెళ్తాం. హలో అన్న, ఇక్కడ ఏళ్ళు వస్తున్నా బుక్ చేయని కదా, బుక్ చేసిరా? చూస్తురా వినాయకుడు? చలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకొక వినాయకుడు మంచిగా కమలం పువ్వు పైన అయితే కూర్చొని ఉంది. మంచిగా ఉంది. ఒక 7 feet హైట్ అయితే ఉంది వినాయకుడు ఇక్కడ. మస్తు అంటే మస్తు ఉంది. చూడండి నాకైతే ఇలా మస్తు గర్మి అవుతుంది. మీకోసమే నేను ఈ వినాయకుడు అన్నీ చూపిస్తా. చూడండి చూసిన తర్వాత మాత్రం పక్కా మీరు వచ్చి చూడాలి, చూసి మీరు తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అన్నీ ఇంకా వెళ్తానే ఉందాం. చలో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకొక 6 feet అయితే హైట్ ఉంది వినాయకుడు. మంచిగా డబుల్ ఫీట్ పైన అయితే కూర్చొని ఉంది. సింపుల్ వినాయకుడు ఉంది. మంచి పొజిషన్లో అయితే కూర్చొని ఉంది, చూసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి మూషిక రాజా అయితే ఉంది. చూడండి రండి.
మీకు ఒక యూనిక్ వినాయకుని చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఒక 4 feet 3 feet అయితే హైట్ ఉంటుంది, మస్తు ఉంటుంది. చలో చెప్తున్నా కదా, ఈ వినాయకుడు వచ్చేసి బాల్ గణేష్ అంటారు. మన మోషిక రాజపని అయితే సవారీ చేస్తున్నట్లయితుంది. మన వినాయకుని తల అయితే మస్తు పెద్దగా వచ్చింది, మస్తు అంటే మస్తు ఉంది వినాయకుని దిగటం వచ్చేసి. బాల్ గణేష్ మూవీలో అయితే ఏ విధంగా అయితే వినాయకుడు ఉంటుందో సేమ్ అట్లనే అనిపిస్తుంది. చూస్తే మాత్రం మస్తు ఉంది వినాయకుడు వచ్చేసి, చూసుకోవచ్చు. వినాయకుడు వచ్చేసి ఒక 5 feet హైట్ అయితే ఉంటుంది. మంచిగా తొండం మీదంగా మంచిగా ఒక డిజైన్ అయితే వచ్చేసి మన తొండం పైన ఓం ఇచ్చారు, మంచిగా గోల్డెన్ ఫినిష్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. మస్తు ఉంది వినాయకుడు విధంగా సిట్టింగ్ పొజిషన్లో ఉంది. మనం అటు సైడ్ వెళ్దాం, అక్కడ ఇంకొక వినాయకుడు మంచిగా ఉంది చూద్దాం. చలో చూడండి ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి మనకైతే ఇక్కడ శ్రీ మహావిష్ణువు అయితే మనకు ఆ టైప్లో అయితే వినాయకుడు దర్శనం ఇస్తున్నాం. పైన వచ్చేసి 7 పడగల శేషనాగ్ ఉంది. మనకు రైట్ సైడ్లో వచ్చేసి లక్ష్మీదేవి ఉంది. మన వినాయకుడు వచ్చేసి కమలం పువ్వు పైన అయితే మంచిగా కూర్చొని అయితే సోఫా సెట్ పైన అయితే కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. చూడొచ్చు, యూనిక్ అంటే యూనిక్ ఉన్న వినాయకుడు అయితే చూడండి మీరు అయితే ఒకసారి. కలరింగ్ విధంగా ఈసారి అయితే డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఇచ్చారు, మంచిగా ఉన్నాయి వినాయకుడు విధంగా. ఇక్కడ వచ్చేసి మనకు 5 పడిగల శేషనాగ్తో అయితే మనకు వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. మన బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకైతే రైట్ సైడ్ శివుడు ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పార్వతీదేవి ఉంది. మంచిగా డమరు పట్టుకొని అయితే మనకు శంకరుని టైప్ అయితే మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. నంది పైన కూర్చొని ఉంది. ఇంకా ఇక్కడ కింద శివలింగం ఉంది. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్దాం, చూద్దాం. వినాయకుడు అయితే మస్తున్నాయి ఒక్కొక్కటి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక వినాయకుడిని చూసుకోవచ్చు. మనకు బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి శంకరుడు ఉన్నాడు. పైన మనకు ఎంత క్లియర్ అంటే అంత క్లియర్ ఇచ్చారు. మనకు గంగాదేవి విధంగా ఉంది, పైన చూసుకోవచ్చు. మనకు మన శంకరుని చేతిలో త్రిశూలం విధంగా ఇచ్చారు, ఇంకో చేతిలో వచ్చేసి డమరు విధంగా ఇచ్చేసారు. మన వినాయకుడు అయితే మన ఏనుగు తల పైన అయితే మంచి పొజిషన్ లో కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు చూడండి. ఇంకోటి వినాయకుడి మెడలో అయితే మనకు గజమాల అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంకొక 8 feet 10 feet వినాయకుని అయితే చూసుకోవచ్చు. మంచి అంటే మంచి పొజిషన్ లో కూర్చొని ఉంది. మనకు పెద్ద గజమాల అయితే ఇచ్చారు వినాయకునికి, చూసుకోవచ్చు. మంచి పొజిషన్ లో కూర్చొని అయితే వినాయకుడు దర్శనం. ఇంకొక వినాయకుడిని ఇక్కడ మనం చూసుకోవచ్చు, మంచిగా సింహాసనం పైన కూర్చొని ఉంది. మనకు బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి సగం సూర్యుని టైప్ అయితే ఇచ్చారు. ఇంకొక ఆప్ వచ్చేసి మనకు హనుమాన్ అయితే ఒక గదతోనే ఏదో యుద్ధం చేస్తున్నట్లయితే మన హనుమాన్జీ ఉన్నాడు చూడండి. మస్తు ఉన్నాయి వినాయకులు ఇట్లా వచ్చేసి. రండి ఇంకో షెడ్లోకి వెళ్దాం. చలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే తమ్ముని వాళ్ళు అయితే వినాయకుని బుక్ చేస్తారు అంట. వీళ్ళతో అయితే మాట్లాడి ఏ వినాయకుని తీసుకోరు, ఎంతకు తీసుకున్నారు అనేది అయితే మనం చూపిస్తాను. హలో తమ్ముడు, మీరు ఏ వినాయకుడు తీసుకురు బుక్ చేసిరా? నడుండి ఒకసారి మీ వినాయకుడు మీరే చూపిండి, ఎట్లుందో చూద్దాం. ఎక్కడ పెడుతుర్రు? కంకలు పెడతారా? ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు మీరు వినాయకుని? 4 years నుంచి. అంటే ప్రతిసారి ఇక్కడ నుంచి తీసుకెళ్తారా? ఇప్పుడు మీరే చూపిండి. చూడండి, తమ్ముని వాళ్ళు అయితే బుక్ చేసి ఆల్రెడీ వినాయకుడు వచ్చేసి రేట్ అయితే మంచిగా రీజనబుల్ గానే ఇచ్చారు తమ్ముడు వాళ్ళకు. చూడవచ్చు, మీరు ఈ రంగు వస్తే మాత్రం మన తరఫు నుంచి వస్తే మన ఛానల్ పేరు చెప్తే అంకుల్తో ఇంకా ఏమైనా డిస్కౌంట్ అవుతుండొచ్చు. చూడండి, మీరైతే వచ్చి వినాయకుని అయితే చూసుకోవచ్చు వినాయకులను అయితే. రైట్ తమ్ముడు. చలో ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ వినాయకులను చూసుకుంటున్నట్లయితే డిఫరెంట్ వినాయకులు ఉన్నాయి, డిఫరెంట్ కలరింగ్లు అయితే ఉన్నాయి. ఇంకొక వినాయకుని విధంగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు హనుమాన్ ఒక రథం బండి నడిపిస్తుంటే మన వినాయకుడు అయితే ఒక పొజిషన్లో అయితే కూర్చొని ఉంది. మంచి పొజిషన్లో మహారాజా టైప్ అయితే ఉంది వినాయకుడు, చూసుకోవచ్చు. మస్తు అంటే మస్తు ఉంది వినాయకుడు విధంగా. హనుమాన్జీ అయితే గద పట్టుకొని ఉంది, మస్తు ఉంది. చలో ఫ్రెండ్స్, ఇక్కడికైతే మన వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాం. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుండే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా.